నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుత్తూరు మున్సిపాలిటీలో అంబరాన్ని అంటిన సంబరాలు. మరోసారి వైఎస్ఆర్సీపీలో నగిరి నుంచి చోటు దక్కించుకున్న ఆర్కే రోజా. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టుకుని సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. నగిరిలో ఊపందుకున్న టీడీపీ పార్టీ చేరికలు. తెలుగుదేశం పార్టీలో 150 మంది పైగా చేరిన యువత. జై బాను అంటూ హోరెత్తించిన యువత. నినాదాలతో దద్దరిల్లిన నగిరి వీధులు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు సిఆర్పీఎఫ్ బలగాలు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియా ట్రోల్స్ నమ్మొద్దు పేర్కొన్న చిత్తూరు జిల్లా బీజేపీ టీడీపీ నాయకులు. వార్తల్లోని వివరాలు. పుత్తూరు మున్సిపాలిటీలో అమ్మరాన్ని అంటిన సంబరాలు. రోజాకు మరోసారి స్థానం కల్పించడంతో పుత్తూరు చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని తమ నాయకురాలికి మరోసారి అవకాశం కల్పించిన జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు చేసుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మా అమ్మ రోజమ్మకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పుత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన రోజమ్మ మరోసారి ఆమెను గెలిపించి మరలా మంత్రిగా చూడాలని, అందుకుగాను మేమందరం ఆమె వెన్నంటే ఉండి ఆమెను గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు శంకర్, జయప్రకాష్, కౌన్సిలర్లు అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నగిరి నియోజకవర్గంలో రోజమ్మ గారికి టికెట్ ఏమైతే ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రోజమ్మ గారిని అమ్మ, చెల్లమ్మ అని భావించి మేడం గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎంతోమంది కుక్కలు కొండను చూసి మునగతాయి, కానీ అదంతా కుక్కలకే చేటు. అంటే ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు కుక్కలు. కొండ రోజమ్మ, ఆ నక్క ఎక్కడ ఉంది, నాగలోకం ఎక్కడ ఉంది, వీళ్ళంతా నక్కలు. రోజమ్మ గారు నాగలోకం టికెట్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఎంత ఉత్సాహంగా ఉండారో కార్యకర్తలు, ఎంత ఉత్సాహంగా ఉండారో ప్రజలు, ఎంత ఉత్సాహంగా ఉండారో. రోజమ్మ గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేయడము, అందరూ కాడ టపాసులు పేల్చి స్వీట్లు పంచుకోండి. వైసీపీ కార్యకర్తలు లీడర్లే కాకుండా ప్రజలు కాడ మూకుమ్మడిగా మేడం గారికి టికెట్ రావడం, మేమందరం కాడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఆమెను గెలిపించడానికి ప్రతి ఒక్కరం కాడ నడుం బిగించి కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కాడ ఈరోజు మేడం గారు దగ్గరుండి అందరికీ పంచివ్వడంలో నంబర్ 1గా స్టేట్లోనే నంబర్ 1గా రోజమ్మ గారు చేయడం జరిగింది. నగరి నియోజకవర్గానికి తల్లి లాంటి మా రోజమ్మకు సీట్ ఇచ్చినందుకు నగరి నియోజకవర్గ ప్రజలందరి తరపున జగన్ గారికి నేను మొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగనన్న, మా అమ్మకి మీరు సీట్ ఇచ్చి నగరి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్లడానికి చాలా సహాయం చేశారు. ఇప్పటి వరకు నగరి నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు చేయనటువంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఒక్క మా రోజమ్మకే దక్కుతుంది. మా రోజమ్మని తిరిగి మాకు ఇచ్చినందుకు మేమందరూ కలిసి కట్టుగా మా రోజమ్మని మళ్ళీ ఎమ్మెల్యే చేసుకొని మినిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని శక్తులు మా అందరు అన్నదమ్ములు కలిసి మేము కృషి చేసి మా రోజమ్మని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఈ అందరి మీటింగ్ తరపున తెలియజేస్తున్నాము. నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో 150 మంది పైగా యువత చేరారు. ఈ మేరకు నగిరి సాయిబాబా ఆలయం నుంచి టీడీపీ పార్టీ కార్యాలయం వరకు 100 బైక్ ర్యాలీతో ర్యాలీ నిర్వహించారు. జై బాను అంటూ యువత నినాదాలతో నగిరి వీధులు హోరెత్తించారు. నగిరిలో టీడీపీ పార్టీ చేరికలు ఊపందుకుంటున్నాయి. యువ నాయకుడు బాను అన్నతోనే మేమంతా అని నగిరి నియోజకవర్గ యువత తెలిపారు. ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ, యువత భవిష్యత్తు కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని యువత మొత్తం సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఇంకోటి ఏంటంటే అందరూ ఫస్ట్ కూడా నాకు వేయాలి అంటే మీ ఒకటే కాదు, పక్కన మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీ మదర్, ఫాదర్, మీ సిస్టర్ ఇష్యూ ఉంటే కూడా నాకు వచ్చేయండి. ఆ కాన్ఫిడెన్స్గా మీకు అంతమంది చెప్తున్నా. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అంతమందిలో చెప్పినా కాబట్టి నేను కూడా మీకు యాక్సెస్లో ఉంటా, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మనం గెలుస్తాం. కానీ మీరందరూ
గట్టిగా చేసుకొని గెలుస్తాం. అందరికి కూడా చెప్పేసి ఆ ఒక్క ఓటు మనం వేయించుకోవాలి. మీరు కూడా ఏంటి రాబోయేది ఖచ్చితంగా మన ఫ్యూచర్ మన భవిష్యత్తు మనం కూడా బాధ్యత. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 1,80,00,000 మంది. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ. దేశవ్యాప్తంగా 55 లక్షల ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు. ఎన్నికల విధుల్లో 1,50,00,000 మంది ఉద్యోగులు పాల్గొననున్నారు. 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి దగ్గరే ఓటింగ్ నిర్వహించనున్నారు. దేశంలో 49.7 కోట్ల మంది పురుషుల ఓటర్లు, 47.1 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా ఓటు వేయనున్న 1.85 కోట్ల మంది యువత ఉన్నారు. సోషల్ మీడియా పోస్టు నియంత్రణకి ప్రత్యేక అధికారులను నియామకం చేశారు. వాలంటీర్స్, తాత్కాలిక ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో 3,400 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను పటిష్టం చేశారు. Now, when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024, और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th मई 24 को होगी. इसके बाद अरुणाचल प्रदेश में डेट ऑफ गजट नोटिफिकेशन 20 मार्च को होगा और डेट ऑफ पोल 29 अप्रैल को होगी. 20 मार्च को गजट नोटिफिकेशन, 29 अप्रैल को डेट ऑफ पोल. सॉरी 19 अप्रैल को. 20 मार्च 19 अप्रैल. इस प्रकार सिक्किम में भी 20 मार्च और 19 अप्रैल. 20 मार्च को नोटिफिकेशन, 19 अप्रैल को डेट ऑफ पोल. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో కొందరు మోసపూరితంగా చేస్తున్న ట్రోల్స్ను నమ్మవద్దని చిత్తూరు జిల్లా బీజేపీ, టీడీపీ నాయకులు తెలిపారు. ఉమ్మడి పార్టీల పొత్తుతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామన్నారు. ముస్లింల అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో ముస్లిం పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. 2019-24 వరకు జరిగిన దాడులను, రౌడీ రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను గెలిపించాలని కోరారు. కాగా ఈ సమావేశంలో చిత్తూరు నగరంలోని పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ నమ్మొద్దని పేర్కొన్నారు. ఒక ఉన్నతమైన శక్తిగా భారతదేశం ఎదగాలి అంటే దానికి నరేంద్ర మోడీ గారి కారణం. అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అన్యాయాల మొత్తాన్ని గమనించిన భారత జనతా పార్టీ ఇవాళ రేపు సభ చిలకలూరుపేటలో జరగనున్న రేపు సభలో మోదీ గారు కూడా మన ఆంధ్ర రాష్ట్రం పట్ల అనేక మంచి సంక్షేమాలని తెలియజేస్తారని భావిస్తూ మీకందరికీ ప్రార్థన ఏమంటే చిత్తూరులో నాకు బలమైన మెజారిటీగా మన 3 పార్టీలు కలిసాము కాబట్టి ఈ మెజారిటీ చూస్తే కానీ మన చిత్తూరు నియోజకవర్గానికి ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కలుగుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రోజు చేస్తున్న వైసీపీ వాళ్ళు గుర్తించుకోండి, వాళ్ళు వాడుకొని ఈరోజు బీజేపీ పైన మీరు యాంటీగా మాట్లాడుతున్నారంటే మీ యొక్క జనాల పైన ఉన్న నమ్మకం కానీ ముస్లిం సోదరుల పైన ఉన్న నమ్మకం దీని ద్వారా తెలుస్తుంది. దీని ద్వారా ముస్లిం సోదరులకు కానీ, క్రిస్టియన్ సోదరులకు కానీ అందరికీ ఒకటే చెప్పేది, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ప్రజల పార్టీ. అన్ని మతస్థులకి, అన్ని వర్గాలని అన్ని కలుపుకొని ముందుకు పోతుంది. రేపు 2024 ఎలక్షన్లో మిత్రపక్షాలైన తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన గారు, బీజేపీ గారు అన్నీ కలిసి క్యాడర్ అందరూ కలిసి కూడా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించాలి. గెలిపిస్తే వెంటనే మన రాష్ట్ర అభివృద్ధిని కూడా అందరూ. పూతలపట్టు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నేను ఒక అప్పీల్ చేస్తున్న. నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమన్వయపరుచుకొని ఈసారి సైకిల్ గుర్తును గెలిపించుకొని మనం అసెంబ్లీకి వెళ్ళి ఏదైతే పెద్దలందరూ ఆశించారో ఆశయాన్ని నెరవేరుద్దాం. ఖచ్చితంగా చిత్తూరు జిల్లా ప్రజానీకం కూడా అభివృద్ధి కోసం ఎదురు చూస్తుంది. మామిడి రైతాంగం, పాడి రైతాంగం, అట్లాగే పొలాలు ఎండిపోతున్నటువంటి సమయంలో హంద్రీని వద్ద నీళ్లు, వీటన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాటిన్నింటినీ కూడా సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఏదైతే చెన్నై నుంచి మైసూర్ దాకా
బుల్లెట్ ట్రైన్ మంజూరైంది. అందులో భాగంగా మన చిత్తూరు కూడా ఒక రైల్వే స్టేషన్ మనకు కావాలని అభ్యర్థించిన మీద రైల్వే బోర్డు దాన్ని మంజూరు చేసింది. కలెక్టర్ ఆఫీస్ వెనకాల మన ప్రశాంత్ నగర్ దగ్గర మనకు బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కూడా చిత్తూరుకు వస్తుంది. ఈ విధంగా గతంలో తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకర పరిపాలనతో ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు. ప్రజలందరూ దీన్ని గుర్తించి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సింగాలగుంటలో శనివారం తిరుపతి ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు అభ్యర్థి అభినయ్ రెడ్డి గారు 1-2 గంటల సేపు మేము వస్తామని తెలుసుకొని అక్కడ వెయిట్ చేసి మేము వచ్చినప్పుడు ఒక సీన్ క్రియేట్ చేయడం జరిగింది. ఒక బలమైన అభ్యర్థి ఇడికి వచ్చి బలమైన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జంగాలపల్లి శ్రీనివాసుల కోసం ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక గుడిలో 2 గంటల సేపు వెయిట్ చేసినాడు అనుకుంటే దీన్ని బట్టి వైసీపీ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పట్టణంలో ఎంత బలహీనంగా ఉందో, ఎంత భయపడారో కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఉన్నా, మేము గుడికి పోతున్నాం, ఆయన ఒక ప్రెస్ మీట్లో ఉన్నాడు, మేము వారుగా పోతా ఉంటే ప్రెస్ మీట్లో వదిలేసి 2 గంటల సేపు మా కోసం వెయిట్ చేసి మేము ఎప్పుడు వస్తారని కాసుకొని మా వద్దకు వచ్చి బాగున్నారని అనేసి నమస్కారం పెడితే ఒక సంస్కారవంతులుగా మేము జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా అధ్యక్షుడు గారు మేము మన నాయకులంతా ఒక నమస్కారానికి బదులు నమస్కారం పెట్టామే తప్ప దాన్ని కొంతమంది కోవర్టులు 2 గంటలు అభినయ్ రెడ్డి వేచి చూసి ఆరణ్య శ్రీనివాసుల కోసం కలిసినాడు అని ఫోటోలు పెట్టారు. ఇది ఎంత భయం ఉందో కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. నేను దానికి ఒకటే సమాధానం చెప్తున్నా, ఇది ఒకటే కాదు, కొంతమంది కోవర్టులు కూడా కొంతమందిని తయారు చేసుకునేసి వైసీపీ పార్టీ గుబులు రైళ్లు పరిగెత్తుంటాయి వాళ్ళ గుండెల్లో. బలమైన అభ్యర్థి వచ్చారు తిరుపతిలో, బలమైన వ్యక్తి వచ్చారు కాబట్టి గెలవడం సాధ్యం కాదు. మనం చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ రోజుకొక్కటి వెలికి తీస్తాం. ఖచ్చితంగా కోవర్టులు ఎవరైతే వాళ్ళు పెట్టి మా పైన బురద జల్లుతాడో ఆ కోవర్టులను కూడా ఏరేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ దయచేసి ఇటు కుయుక్తులు కుతంత్రాలు మాని మీకు న్యాయంగా ఉండి మీరు ప్రజలకు సేవ చేసి ఉంటే మీరు ప్రజల మద్దతు తీసుకోండి. మేము కాదనడం లేదు, మేము అభివృద్ధి చేస్తాము. మా 3 నాయకులు కలిసి మా పైన నమ్మకం ఉంటే మేము ఓట్లు అడిగి మేము వేసుకుంటాం. గెలుపు ఓటములు సహజం. ఖచ్చితంగా కూడా ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన పవన్ కళ్యాణ్ గారు యుద్ధం ప్రకటించాడు. యుద్ధంలో మేము వెళ్ళిపోయినాం, యుద్ధం చేస్తున్నాం. మీరు ఇంకా సిద్ధం అనేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని పోస్టర్లు వేసుకున్నారు. ఊరికే వచ్చిన పోస్టర్లు ఎవరెవరో లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేస్తే దానికి మీ సిద్ధం బొమ్మలు వేసుకొని ఇంకా సిద్ధంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వర్గము ఒక సామాజిక వర్గాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందే తప్ప మిగతా ఎవరు రాష్ట్రంలో బాగుపడలేదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను సంరక్షించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో ఎంఆర్పల్లి, మ్యూజిక్ కాలేజ్, అలిపిరి బైపాస్ రోడ్, తిమ్మినాయుడు పాలెం నుంచి కాటన్ మిల్లు రోడ్డు కలుపుతూ ఇలా అనేక ప్రాంతాలలో లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ఏర్పాటు చేసిన విగ్రహాలను, నేమ్ ప్లేట్లను ఆకతాయిలు మద్యం మత్తులో ధ్వంసం చేస్తున్నారని, ప్రజాధనం బూడిదలు పోసిన పన్నీరులా మారిందన్నారు. ఎస్వి మ్యూజిక్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన వైలన్, తబలా, గిటార్ నమూనాలలో కొద్ది రోజులకే ఒకటి పగలగొట్టారని, తిరిగి మరమ్మతులు చేశారని, అలాగే అలిపిరి బైపాస్ రోడ్డు ఫుట్పాత్లపైన ఏర్పాటు చేసిన పెడల్స్టర్ స్టాండింగ్ లైట్స్ అక్కడికక్కడ పగలగొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టడంలో చూపించే శ్రద్ధ, దానిని సంరక్షించడంలో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మర్పల్లి సర్కిల్లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ దండయాత్ర ప్రాంగణం పిచ్చి మొక్కలతో కళావిహీనంగా మారిందని, పొద్దుపోతే మందుబాబులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగర కూడలలో ఏర్పాటు చేసిన నమూనా విగ్రహాలకు ప్రజాధనం ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని నవీన్ డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ అధికారులు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో
స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను సంరక్షించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాధనంతో నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన కూడల్లో అంతా కూడా మహనీయుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఆడ మ్యూజిక్ కాలేజ్ కాడ పూర్తిగా ఆ గిటారి పగలు కొట్టేశారు, పట్టించుకునే నాలుదే లేదు. అదేవిధంగా ఎంఆర్పల్లి దగ్గర మహనీయుల దండి యాత్రకు సంబంధించింది. నేను ఒకటే చెప్తున్నా నగరపాలక సంస్థ అధికారులకి, మీరు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలు కానీ ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ సంరక్షించే బాధ్యత కూడా తీసుకోండి. ఈరోజు దండి యాత్ర ఎంఆర్పల్లి దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడ గార్డెన్ చూస్తే ఆడంతా కూడా పిచ్చి మొక్కలతో తయారైపోయింది. 9 దాటిందంటే మద్యం మత్తులు, ఆడ మద్యం బాబులు మద్యం సేవిస్తున్నారు. ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీర్లాగా చేయొద్దండి. నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్ల మీద టవర్ లైట్స్ కానీ అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ మహనీయుల విగ్రహాలని సంరక్షించే బాధ్యత కూడా నగరపాలక సంస్థ అధికారులు తీసుకోవాలని చెప్పని నేను ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానండి. పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని రామచంద్రపురం మండల తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేశారు. శనివారం రామచంద్రపురం మండల మీడియా సమావేశంలో ఆ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని 3 పార్టీల పొత్తులు పెట్టుకున్నట్లు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నానిని ప్రకటించడంపై అందరం స్వాగతిస్తున్నామని అన్నారు. రేపు ప్రజాక్షేత్రంలో కూడా మనం ప్రతి గ్రామాల్లో పర్యటించినప్పుడు కూడా మనం ఐకమత్యంగా మన 3 పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మనమంతా కలిసికట్టుగా మండలంలో నాని గారిని మంచి మెజార్టీతో గెలుచుకోవాలని, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నిలబడతారు. ఆయన కూడా అదేవిధంగా మనం ఓట్లు వేసి గెలిపించాలని, అందులో భాగంగానే ఈరోజు బీజేపీ నాయకులు, మన జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశమై పత్రికా ముఖంగా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే కూడా మేమంతా కూడా ఉమ్మడిగా పార్టీ నిర్ణయం కట్టుబడి మేమంతా కూడా నాని గారి యొక్క విజయానికి కృషి చేస్తామని 23 పంచాయతీల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా ఉమ్మడిగా పనిచేస్తామని కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ అలాగే చంద్రగిరిని అభివృద్ధి చేసుకోవడం కూడా ఎంతో ప్రాముఖ్యం అవసరం ఉంది. కాబట్టి నాని అన్న గారిని గెలిపించడం కోసం భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తలు, మా నాయకులు, మా సానుభూతి పరులందరినీ కలుపుకొని నాని అన్న గెలుపు కోసం అలాగే ఎంపీ అభ్యర్థిని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిపించి లోక్సభలో అలాగే అసెంబ్లీలో కూడా మన ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి మా యొక్క కష్టానికి ప్రతిఫలంగా వాళ్ళని ఆ సభలో చూసి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ఉమ్మడికి పత్రికా సమావేశం నిర్వహించుకుంటున్నాం. అతి భారీ మెజారిటీతో నాని గారిని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి తీసుకుని వెళ్ళే బాధ్యత మేము తీసుకుంటాం. మండలంలో బీజేపీ పార్టీ సానుభూతి పరులు కానీ, జనసేన పార్టీ సానుభూతి పరులు కానీ ప్రతి ఒక్కరూ నాని అన్నగారికి సపోర్ట్ చేసి సైకిల్ గుర్తుకు ఓటేసి నాని అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. 2024 ఎన్నికల్లో బీసీవై ఒంటరిగా పోటీలో నిలుస్తుందని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని బీసీవై జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై 3-4 రోజులు కసరత్తు నిర్వహించి మార్చి 22న తొలి జాబితా వివరాలు ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దశాబ్ద కాలంగా దగాపడ్డ రైతు యువత కోసం రానున్న ఎన్నికల్లో బీసీవై పోటీకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. విద్య, వైద్య విధానంలో మార్పుతో పాటు అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా బీసీవై మేనిఫెస్టోను అజెండాని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ దోపిడీని అరికట్టేందుకు పోరాడతామని తెలిపారు. 82% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ఓటు బ్యాంకింగ్గా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 2024 ఎన్నికలలో బీసీవై పార్టీ అఖండ విజయం సాధిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కానీ ఏ ఒక్క ప్రభుత్వము కృషి చేయకపోగా
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వేల ఎకరాల భూములు దోపిడీ చేస్తున్నారు. ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. గనుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. రాష్ట్ర సంపదను, అటవీ సంపదను, ఖనిజ సంపదను అన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న కుటుంబాలు, ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు, ఈరోజు నాయకులు బాగుపడుతున్నారు తప్ప, అభివృద్ధి చెందుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ, యువత కానీ, మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ఏ ఒక్కరూ అభివృద్ధి చెందడం లేదు. అన్ని రకాలుగా అన్ని వర్గాలకి అన్యాయం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కావాలి. ఇప్పుడున్న ఈ రెండు దోపిడీ పార్టీలు, ఈ రెండు కుటుంబ పార్టీలు అంతం పలికి ఒకసారి కొత్త ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో ముందుకు సాగాలనే ఆకాంక్షతో, అనే సంకల్పంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పార్టీ తరఫున జరిగిన శ్రీకాళహస్తి, తిరుపతి నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తల ఆత్మీయుల సమావేశం చేయడం జరిగింది. వడ్డెర కులస్తులకు అన్యాయం చేశారని వైసీపీ నేత పెద్దన్న మాట్లాడటం దారుణమని తెలుగుదేశం పార్టీ వడ్డెర కులస్తులు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు మాధవన్ మరియు వడ్డెర కులస్తులు రవి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, వడ్డెర కులస్తులకు పెద్దపీట వేసింది చంద్రబాబుని, వైసీపీ హయాంలో వడ్డెర్లకు ఏమీ చేయలేదన్నారు. వడ్డెర్లను విభజించు పాలించు అనే విధంగా వైసీపీ చేస్తోందని, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబుని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే క్వారీలను వడ్డెర్లకు ఇస్తామని కుప్పంలో నారా లోకేష్ హామీ ఇచ్చారని అన్నారు. వడ్డెర కమ్యూనిటీ భవన నిర్మాణానికి పోడూరు వద్ద 2 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు కేటాయించినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో కార్పొరేషన్ చైర్మన్, సభ్యులకు వేతనాలు అందించడం లేదన్నారు. వైసీపీ హయాంలో వడ్డెర్లకు జరుగుతున్న అన్యాయాలను ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని 90% వడ్డెర్లు పనులు లేక ఇతర రాష్ట్రాలకు పనులకు వెళ్తున్నారని అన్నారు. వర్గంలోని వడ్డెర్లు 90% వడ్డెర్లు ఇక్కడ పని లేకుండా, మనకి కార్మిక పారిశ్రమలు ఏదీ లేకుండా, ఇక్కడ కూలి పని కూడా దొరకకుండా మేస్త్రి పనులు చేసే వాళ్ళైతేనేమి, గార పనులు చేసే వాళ్ళైతేనేమి, మట్టి పని చేసే వాళ్ళైతేనేమి అందరూ వడ్డెర్లు 90% వరకు మన గ్రామాల్లో, మన ఊర్లో, మన నియోజకవర్గాలు వదిలి బయట రాష్ట్రాలకు వెళ్ళి కష్టపడి పనిచేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోసము ఊర్లలో రోడ్లు అయితేనేమి, నీటి వసతులు అయితేనేమి, నీటి ట్యాంకులు అయితేనేమి, పిల్లలు పనికి వెళ్తుంటే నేనున్నాను అనే భరోసాతో ప్రతి టీచర్ని, బడిపంతుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పనులకు వెళ్ళకూడదని వాళ్ళకి చదువులు చెప్పించడం అనేది మీరు మర్చిపోయారా? మీ గ్రామంలో డెవలప్మెంట్ ఎంత జరిగింది పెద్దన్న గారు? అదైనా చూసినారా? అది వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా జరిగిందా? ఈ విధంగా ఏమైనా మీరు ఇదంతా మేము ప్రభుత్వం పరంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు వడ్డెర కులస్తులము చేరి మీ దగ్గర మేము ప్రశ్నించాల్సి వచ్చింది. మీరు పార్టీలకు అతీతంగా వడ్డెర కులస్తుల్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటే మీరేమైనా ఈ 5 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే ఒకటి చూపించాలనేసి నేను కోరుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర సాధనకై 48 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి తెలుగువాడు గుర్తించుకోవాలని రాయలసీమ రంగస్థలి కళా సంస్థ చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని తిరుపతి రుయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రావనికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసారని గుర్తు చేశారు. ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయనను ప్రతి తెలుగువారు స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, పొన్నాల జడ్జిరెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక రుయా సర్కిల్ వద్ద ఆయన కాంస్య విగ్రహానికి ఉదయం నీటితో శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాము. ఆయన పోరాట ఫలితమే ఆయన అసూలు బాసి మన ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేశారు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో
సుఖ సంతోషాలతో జీవిస్తున్నామంటే ఆయన త్యాగ ఫలమే. ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయన పేదవాడి సొంతింటి కళ జగనన్నతోనే సాధ్యమని ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం రామచంద్రాపురం మండలంలోని పలు సచివాలయాల్లో ఇంటి పట్టాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కలలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలియజేశారు. 3 సంవత్సరాలలోనే పట్టాదారునికి పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ చేయించారని, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలంటే మళ్లీ మన జగనన్నే ముఖ్యమంత్రిగా గెలిపించాలని, మన నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మనమంతా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించి ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల సిద్ధారెడ్డి, డివిజన్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, వీఆర్ఓ బాబుఖాన్, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రమంతా కూడా ప్రతి మహిళలకు కూడా ఇంటి పట్టా ఇస్తూ దాని రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. అంటే రిజిస్ట్రేషన్ చేయించడం అంటే మీకు పూర్తి హక్కులు దాని మీద ఆ ఇంటి మీద ఉండేటట్టు ఇస్తూ ప్రభుత్వ నిధులతో కట్టించిన ఇళ్ళ అందరికీ కూడా ఆ ఓడిఎస్ పథకం కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళల పేరుతోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమనగా మీరు ఈసారి మళ్ళొక్కసారి మోహిత్ రెడ్డి గారిని ఆశించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పొంగునూరు పట్టణంలో తార్ రోడ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చిత్రపటానికి దళిత సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాజా మాట్లాడుతూ పొంగునూరు దిశ మార్చిన ఏకైక నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఎంపీ మిథున్ రెడ్డిలని, ప్రజల అభివృద్ధి పనుల్లో భాగంగా రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీం బాషాలు ఎప్పటికప్పుడు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పొంగునూరులో చేపట్టిన ప్రతి పని ప్రజల అభివృద్ధికి కృషి చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇంకా రాబోయే తరాలకు కూడా కావలసిన సదుపాయాలను కల్పించి ప్రజల మన్నలను పొందుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీనే మళ్లీ పొంగునూరు నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చేసిన మంచి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు వేసి సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కురవ సంఘ నాయకులు యశ్వంత్, దళిత సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు మన ఎంపీ మిథున్ రెడ్డి గారికి ముద్రించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రాబోయే కాలం పొంగునూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఈరోజు పొంగునూరులో ఉన్న నాయకులు మన నాగభూషణం గారు మరియు మున్సిపల్ కమిషనర్ అలీం బాషా గారు, పాలకవర్గం ఎంతో మంది కృషితో ఈరోజు పొంగునూరు దశ మారుతోంది. ఇలాంటి నాయకులను మన రామచంద్ర గారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఎంతో మనకు ఆస్కారం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందేదానికి, ఈ పట్టణంలో అభివృద్ధి చెందేదానికి లోకల్లో ఉన్న నాయకులు ఈరోజు పనిచేస్తడం జరుగుతోంది. రాబోయే కాలంలో మీరు ఇలాంటి నాయకులు ఎన్నుకుంటే అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, మన పొంగునూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మరియు మన ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి గారిని మీరు గెలిపించాలని కోరుకుంటూ ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థ అయిన కేశ్విన్ గ్రూప్స్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను తిరుపతి రూరల్ మండలం తనపల్లి క్రాస్లో ఉన్న పిఎల్ఆర్ గ్రాండ్ కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆ కంపెనీ సీఈఓ వెంకట్, జీఎం విమల్ సిబ్బంది సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేశ్విన్ గ్రూప్స్ ద్వితీయ వార్షికోత్సవ సంస్థ ఉద్యోగుల మధ్య జరుపుకోవటం చాలా సంతోషకరం పరిణామమని, కేశ్విన్ గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశం మొత్తం మీద తమ బ్రాంచ్లను విస్తరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రజలు నమ్మకానికి కేశ్విన్ గ్రూప్స్ ఎప్పుడు ఉంటుందని, ఆటోమొబైల్స్ రంగంలో అగ్రగామిగా ఉండడానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే సుమారు 500 మందికి జీవన ఉపాధి కల్పిస్తున్నామని, ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టీవీఎస్, ఎంజీ కార్లు కొనుగోలుపై వినియోగదారులకు రాయితీ కూడా ఇస్తామన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు మెమెంటోలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అట్లా విజయవాడ, ఒంగోలు, నెల్లూరులో తొందరలో ఒక పెద్ద కంపెనీతో మనము యూరోపియన్ కంపెనీతో స్టార్ట్ చేస్తున్నాము. అట్లాగే కేరళ కొచ్చిలో మనము కొరియన్ కంపెనీతో ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఇంకొక 5-6 కంపెనీలతో మనం డిస్కషన్ నడుస్తుంది.
ఓన్లీ పర్సనల్ కార్సే కాకుండా రేపు పొద్దున్న కమర్షియల్ వెహికల్స్లో కూడా మనం గ్రో అవ్వాలనేది ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఆంక్ష. ఆయన అనుగుణంగానే మేము కూడా యాజ్ CEO వెంకటరమణ, మా హెడ్ HR NM రావు గారు, విమల్ మా GM గారు, సేల్స్ GM, సర్వీస్ హెడ్ శ్రీనివాస్ గారు అండ్ సేల్స్ హెడ్ మన శ్రీధర్ గారు. సో మా ఆకాంక్ష ఏంటంటే మా అనుగుణంగా కూడా అందరము ఆయన ఏదైతే డైరెక్టివ్ చేశారో ఆ డైరెక్ట్ అనుగుణంగానే కింద నుంచి మా ప్లాన్ మేము చేస్తున్నాం. సో ముఖ్యంగా వచ్చిన మీకు అందరికీ ఈరోజు వచ్చిన ఫ్యామిలీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సో దయచేసి ఎవరన్నా కూడా ఈరోజు ఈ యానివర్సరీ సంబంధించి ఎవరన్నా కూడా ఈ మంత్ లోపు TVS బైక్ కావచ్చు, లేకపోతే MG కార్స్ కావచ్చు, మనం స్పెషల్గా ఒక డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీ ద్వారా తెలియజేస్తున్నాను. సో ఎవరైనా సరే కెస్ట్కి సంబంధించి ఏదైనా కావాలంటే ప్లీజ్ దయచేసి MG కానీ TVS కానీ దయచేసి అడగండి. ఇది ద బెస్ట్ డిస్కౌంట్ మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కుప్పం మున్సిపాలిటీ 13వ వార్డులోని వినాయక వీధి, సేతు మాధవన్ వీధి, గౌస్ఖాన్ వీధి, జయప్రకాష్ వీధికి సంబంధించిన ప్రాంతాలలో విద్యుత్ సక్రమంగా సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వార్డు కౌన్సిలర్ హంసా సోమశేఖర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆమె సమస్య తీవ్రతను రెస్కో చైర్మన్ సెందులకు తెలియజేసి సత్వరం పరిష్కార మార్గం చూపాలని కోరగా ఆయన ప్రత్యేక ఆదేశాలతో నూతనంగా 100 kV ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెస్కో MD ప్రభాకర్ వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. శనివారం నాడు కౌన్సిలర్ హంసా సోమశేఖర్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంను నిర్వహించి విద్యుత్ సరఫరాను ప్రారంభించడం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుత్తూరు మున్సిపాలిటీలో అంబరాన్ని అంటిన సంబరాలు. మరోసారి వైఎస్ఆర్సీపీలో నగిరి నుంచి చోటు దక్కించుకున్న RK రోజా. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టుకుని సంబరాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు. నగిరిలో ఊపందుకున్న టీడీపీ పార్టీ చేరికలు. తెలుగుదేశం పార్టీలో 150 మంది పైగా చేరిన యువత. జై బాను అంటూ హోరెత్తించిన యువత. నినాదాలతో దద్దరిల్లిన నగిరి వీధులు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్. ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. ఎన్నికల్లో హింసను అరికట్టేందుకు CRPF బలగాలు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియా ట్రోల్స్ నమ్మొద్దు పేర్కొన్న చిత్తూరు జిల్లా బీజేపీ టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.